నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటున్నావని తెలిసినప్పుడు నేనేం ఆపాలనుకోలేదు, జరగాలని కోరుకున్నాను. ఆ పెళ్లి జరిగిపోతే నా మనవరాళ్ళిద్దరూ నా కళ్ల ముందే ఉంటారు, వంశీ సమంత ఒక్కటవుతారని ఒక స్వార్థంతోనే నేను ఆలోచించాను. అయిన వాళ్లమైనా మేమలా ఆలోచించినా, పరాయి వ్యక్తి నీకు నీడనిచ్చిన మనిషే అయినా డాక్టర్ గారు మాత్రం చాలా గొప్పగా ఆలోచించారమ్మా. మీ ప్రేమని గెలిపించాలి అనుకున్నారు. కలిసిన మనసులని విడదీయకూడదు అని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మేమందరం చాలా గొప్పగా చూస్తున్నాము. అలా మేమెందుకు ఆలోచించలేకపోయామా అని మాలో మేమే బాధపడ్డామమ్మా. సమంతకి పెళ్లి జరిగిపోయింది. వంశీకి ఇష్టం లేదని మాకు తెలిసినా ఎలాగైనా వాళ్ళని కలపాలనే నీ ప్రయత్నానికి మేం కూడా సపోర్ట్ చేయాలనుకున్నాం. కానీ మనసులో లేని మనిషితో జీవితాన్ని పంచుకోలేను అని వంశీ నిర్ణయించుకున్నాడు. నీ పెళ్లికి అంగీకరించడం తప్ప సమంతని జీవితంలోకి తీసుకోవడానికి వంశీ ఎప్పటికీ అంగీకరించడు అన్న నిజం మాకు నిన్న పెళ్లిలోనే అర్థమైంది. అందుకే మీ ఇద్దరిని కలపాలని అందరం నిర్ణయం తీసుకున్నాం. కళ్యాణ్ నిర్ణయానికి మేమందరం మద్దతిచ్చాం. ఇవన్నీ ఒక్కసారిగా తట్టుకోవడం సమంతకి కష్టం కాబట్టే తను కోపంతో వెళ్ళిపోయింది. కానీ నా మనవరాలి సంగతి నాకు తెలుసమ్మా, తప్పకుండా అర్థం చేసుకుంటుంది. మళ్ళీ అన్ని సమస్యలు సర్దుకుంటాయి. నువ్వు దాని గురించి ఆలోచించకుండా అన్నం తినమ్మా. ఇలా తిను వర్ష. నిన్ను ప్రాణంగా చూసుకునే అన్నయ్య ప్రేమతో నీకు అన్నం పెడుతున్నారు. అది నీ ప్రాణం తీస్తుందని తెలియక పెడుతున్నారు. మీ తాతయ్య తన చేతులతో పెడుతున్న ఆఖరి ముద్ద. ఇది నీ జీవితానికి ముగింపు ముద్ద. తిను వర్ష, తిను. తినమ్మా. హలో, నమస్తే సార్, నేను పోర్ట్ టౌన్ ఎస్ఐని. చెప్పండి ఎస్ఐ గారు. సారీ సార్, ఇక్కడ లోయలో ఒక కారు పడిపోయింది. కారు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. కానీ నెంబర్ ప్లేట్ బట్టి మేము ఎంక్వైరీ చేస్తే అది మీ కారే అని తెలిసింది. అందులో ఒక అమ్మాయి ఉందని ఇక్కడ చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఆ అమ్మాయి చనిపోయింది సార్. బహుశా ఆమె మీ మనవరాలేంటుంది. ఏమండి, ఏమైందండి? తాతయ్య, ఏమండి, ఏమైంది తాతయ్య? ఫోన్లో ఎవరు తాతయ్య? ఏమైందండి? మాట్లాడేంటండి తాతయ్య? చెప్పండి, ఏమైందండి? సమంత చచ్చిపోయిందట. సమంత చచ్చిపోవడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును పూర్ణ, ఎస్ఐ గారు ఫోన్ చేశారు. అయ్యో అయ్యో, సమంత ఏం జరిగిందండి?
అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. ఏంటి మాకీ పరిస్థితి? అన్నయ్య ఏంటి ఏమైందన్నయ్య? మీరందరూ ఎందుకు ఇలా బాధపడుతున్నారు? వదినా ఏమైంది వదినా? మా తలరాతంతా మారిపోయింది. ఒక కంటి దీపం ఆరిపోయింది. ఎన్ని రోజులు ఇద్దరు మనవరాళ్ళు ఉండాలని మేమంతా ఎంతగానో కోరుకున్నాం. కానీ ఆ దేవుడు మాకు శాపం పెట్టినట్టున్నాడు. ఒకళ్ళే ఉండాలని నిర్ణయించుకున్నాడేమో. వర్షానింటికి తీసుకొచ్చేసరికి సమంత ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది వదినా. ఏంటండి మీరనేది? సమంత చచ్చిపోవడం ఏంటి? అవును వంశీ, ఇప్పుడే ఫోన్ వచ్చింది. అక్కడంత గొడవ జరిగాక సమంత ఇంటికి వచ్చేసింది కదా. తనకి నచ్చ చెప్పాలని మేమెంతగానో ప్రయత్నించాం. కానీ సమంత మా మాట వినకుండా కోపంగా వెళ్ళిపోయింది. సరే కోపం తగ్గాక వస్తుందిలే అని మేమంతా ఎదురు చూస్తున్నాం. కానీ సమంత ఏమండి? స్వామి, ఇన్ని రోజులు నా చెల్లెలుగా పెరిగిన అమ్మాయి ఒక గొప్పింటి మనవరాలని నాకిప్పుడే తెలిసింది. ఒకప్పుడు సోదమ్మ వర్ష గురించి చాలా గొప్పగా చెప్పింది. తను ఒక పెద్ద ఇంటికి వెళుతుంది అంది. వంశీ వర్షాన్ని ప్రేమించాడు కాబట్టి అంత గొప్ప ఇంటికి వెళుతుందేమో అనుకున్నాను. కానీ తన పుట్టి పెరిగిన ఇల్లు, తన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని మాకు తెలిసింది. ఇన్ని రోజులు మాతో పెరిగిన అమ్మాయికి తన వాళ్ళు కనిపించడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఇంట్లో తను ఆనందంగా ఉండేలా చూడు. తనని కోరుకున్న వంశీ, వర్ష ఒక్కటయ్యేలాగా కరుణించు స్వామి. అమ్మా రాణి, వర్షనే కాదమ్మా, నువ్వు కూడా పెద్దింటి పిల్లవే. కేవలం నా కొడుకుని పెంచడానికే ఆ దేవుడు మీ తలరాత మార్చాడేమో. నువ్వే మాకు పరిచయం అవ్వకుండా ఉండుంటే నా గోపి పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలుసమ్మా. వాడు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద స్థాయిలో ఉండాలని కలలు కన్నామే తప్ప వాటిని నెరవేర్చుకునే స్థాయి, స్తోమత మాకు లేవని నాకు తెలుసమ్మా. నా మొర విన్న ఆ దేవుడు దేవతలా నిన్ను పంపించాడు. నా కలల్ని నువ్వు నిజం చేసి నా కొడుకుని కలెక్టర్ని చేశావు. మా కోసం నువ్వు ప్రమిదలా మారి మా జీవితాలకి వెలుగునిచ్చావమ్మా. అమ్మా, అందరికీ దూరం అయిపోయిన మాకు అమ్మలా మారావు. మేము ఒంటరిగా ఉండకుండా తోడుగా ఒక తమ్ముణ్ణి కూడా చూపించావు. ఎవరిని ఎందుకు ఎప్పుడు కలపాలో ఆ దేవుడికే తెలుసు. మన మధ్య రక్త సంబంధం లేకపోయినా అనుబంధాలతో మన బంధం ఎప్పుడో బలపడిపోయింది. ఇంక నువ్వు నేను వేరువేరు కాదమ్మా, మనందరం ఒక్కటే. రాణి, మీ గతమేంటో తెలిసి కూడా నీలో గర్వం పెరగలేదు. ఇప్పటికీ నువ్వు
మాకు పరిచయమైన రాణిలాగే ఉన్నావు. నీ కుటుంబం గురించి తెలిసి మేమందరం ఆశ్చర్యపోయాం. అమ్మా రాణి, డబ్బులేని పేదవాళ్ళు అని ఒకప్పుడు మిమ్మల్ని ఎన్నో విధాలుగా కించపరిచాను. కాని వర్ష, నువ్వు ఎంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టారో అర్థమైందమ్మా. మీ ఆస్తులతో పోలిస్తే నేను మీకు సరిసాటి కూడా రాను అని తెలిసాక కూడా మీతో నేనలా ఆ రోజు మాట్లాడినందుకు ఇప్పటికీ సిగ్గుతో తల వంచుకుంటున్నానమ్మా. అయ్యో వద్దు మావయ్య, గతం తలుచుకుంటే బాధగానే ఉంటుంది. ఇంక గతాన్ని ఎప్పుడూ తలుచుకోవద్దు. అందరం బాగున్నామని అర్థమైంది కదా. వంశీ, వర్షాల పెళ్లి జరిగిపోయి సమంత వర్షాని తన చెల్లెలుగా చూస్తే అంతకన్నా కావాల్సిందేముంది? అందరం కలిశామన్న ఆనందంతో పాటు సమంత ఇంకా వర్షాని శత్రువులాగే చూస్తుందన్న బాధ కూడా ఉంది. సమంత కూడా మారాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అక్కా 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 అక్కా, అంజీ, ఏమైందిరా? అది సమంత చనిపోయిందంట. ఏం మాట్లాడుతున్నావు? సమంత చచ్చిపోవడం ఏంటి? అవునండి, ఇప్పుడే తెలిసింది. సమంత కారు లోయలో పడిపోయిందంట. కారు మొత్తం కాలిపోయి సమంత చనిపోయిందని తెలిసింది. ఇప్పుడే కదా సమంత గురించి మనం తలుచుకుంటున్నాము, ఇద్దరు కలవాలని కోరుకుంటున్నాము. కానీ ఇంతలోనే ఇలా జరగడం ఏంటి? సమంత చనిపోవడం ఏంట్రా? అంజీ, నువ్వు నిజంగానే తెలుసుకున్నావా? పొరపాటునేం జరగలేదు కదా? లేదు రాధా, పోలీసులంతా అక్కడే ఉన్నారంట. వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పారంట. న్యూస్ ఛానల్లో ఇదే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అది చూశాకే మీకు వచ్చి చెప్తున్నాను. మీరంతా వెళ్ళి వెతకండి. తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి ఈ ప్రదేశంలోనే ఎక్కడనో దూరంగా వెళ్ళి ఉంటుంది. తను కోపంలో వెళ్ళింది కాబట్టి ఇంటికి దూరంగా ఎక్కడో చోట ఉండే ఉంటుంది. మీరంతా వెతకండి. ఈరోజు ఎలాగైనా సమంతని కనిపెట్టే తీరాలి. సూర్యం గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. బాలాజీ, సమంత కోపంలో వెళ్ళింది కదా, తన ఫోను అవుట్ ఆఫ్ నెట్వర్క్ వస్తుంది. ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతున్నారు. కొందరిని సమంతను వెతకమని నేను ఏర్పాటు చేశాను. నువ్వు వాళ్ళని ఫాలో అప్ చెయ్యి. సార్, మీకు ఇంకా ఈ విషయం తెలీదా సార్? సమంత చచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నావు బాలాజీ? సమంత చచ్చిపోవడం ఏంటి? నిజం సూర్యం గారు, తన కారుకి యాక్సిడెంట్ అయిందంట. అన్ని న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. కావాలంటే మీరే చూడండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇది ఎవరు ఊహించని షాక్. నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శంకర్ ప్రసాద్ గారి మనవరాలు సమంత కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. తన కారు స్పీడ్గా డ్రైవ్ చేసుకొని వెళ్లడం అక్కడున్న స్థానికులు చూశారంట. కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. కారు వేగంగా ఉండటంతో ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడటంతో కారు బ్లాస్ట్ అయి పేలిపోయింది. కారులో ఉన్న మనిషి పూర్తిగా కాలిపోయిందని పోలీసులు నిర్ధారించారు. ఆమె పేరు సమంత అని, శంకర్ ప్రసాద్ గారి మనవరాలని కొద్దిసేపటి క్రితమే
పోలీస్ వాళ్ళు మీడియాకు ప్రకటించారు. సూర్యం గారు, ఎంత పని చేసావమ్మా సమంత. ఊరుకో అన్నయ్య, ఎంత ఏడిస్తే మాత్రం వెళ్ళిపోయిన సమంత తిరిగి వస్తుందా? కోపంతో వెళ్ళింది, కోపం తగ్గాక వస్తుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుందని కలలో కూడా ఊహించలేదమ్మా. అమ్మా సమంత, ఎంత పని చేసావే! ఈ వయసులో మాకు ఇంత బాధను మిగిల్చావే. వర్ష కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తే ఇద్దరు అక్క చెల్లెళ్ళు మా కళ్ళ ముందు ఎంతో ఆనందంగా ఉంటారు. మళ్ళీ నా ఇంట్లో సంతోషం వస్తుంది అని నేను ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ అవన్నీ కళ్ళలు చేస్తూ ఇలా మాకు కన్నీళ్లను మిగులుస్తామనుకోలేదమ్మా. తప్పంతా నాదే తాతయ్య. నేను దూరంగా ఉండుంటే సరిపోయేది. నేను ఇంటికి రావడం వల్లే కదా అక్క కోపంతో వెళ్ళిపోయింది. ఇలా జరిగింది. ఊరుకో వర్ష, దీనికి కారణం నువ్వెలా అవుతావు? సమంత కోపమేంటో మనందరికీ తెలిసిందే. తను కొంచెం అర్థం చేసుకుని ఉంటే, ఇంట్లో ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కోపంతో వెళ్ళిన మనిషికి ఇలా జరుగుతుందని ఎవరూ ఊహిస్తాం. ఇది అనుకోకుండా జరిగింది కాదు, నేను కావాలని చేసింది. ఇదే వార్త వస్తుందని నాకెప్పుడో తెలుసు. నేననుకున్నట్టు అది చచ్చిపోయింది. కానీ అప్పుడే ఆ ఫోన్ వచ్చి ఇది బతికిపోయింది. తొందరలో దీన్ని కూడా పైకి పంపిస్తాను. ఇప్పుడు ఎవరెంత బాధపడిపోయినా సమంతనైతే తీసుకురాలేం కదా. గుండె ధైర్యంతో ఉండాలి. శంకర్, అన్నయ్య, అన్నయ్య. సూర్యం, చూసేవారా సమంత ఎంత అన్యాయం చేసిందో? తన కోపం మనకింత గుండె కోతను మిగులుస్తుందని నేను ఊహించలేకపోయానురా. ఆ దేవుడు నాకేదో శాపం పెట్టినట్టున్నాడు. ఒక్క మనవరాల్లే నాతో ఉంచుతాను అని నిర్ణయించుకున్నట్టున్నాడు. అందుకే ఎన్నో ఏళ్లు వర్షను దూరం చేశాడు. ఇప్పుడు వర్ష దగ్గరయ్యేసరికి సమంతని శాశ్వతంగా తీసుకెళ్లిపోయాడు. ఊరుకోరా, నువ్వే ఇలా అయిపోతే మా అందరి పరిస్థితి ఏంటి? ఒరే సూర్యం, అందరం కలిసి ఉండాలి, మళ్ళీ ఇంట్లో ఆనందం కనిపించాలి అనుకున్నాను. 25 ఏళ్లుగా దూరమైన సంతోషాన్ని మళ్ళీ చూడాలని ఎన్నో అనుకున్నానురా. కానీ ఇంత పెద్ద దుర్వార్త వినాల్సి వస్తుందని, ఈ వయసులో ఈ బాధ భరించాల్సి వస్తుందని నేను ఊహించలేకపోయాను.
సమంత లేదు అన్న మాట విన్న దగ్గర నుంచి నా గుండాగిపోయినంత పనైందిరా. ఏంటెస్ఐ గారు ఇప్పుడొచ్చారు? సారీ శంకర్ ప్రసాద్ గారు, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో మేమందరం అర్థం చేసుకోగలం. కానీ ఏం చేస్తాం చెప్పండి? కారు ఎంతో వేగంగా నడుపుకుంటూ వెళ్లడం అందరూ చూశారు. అతివేగం ప్రాణానికి ప్రమాదం అనడానికి ఇంతకు మించి నిదర్శనం లేదు. కరెక్ట్గా అక్కడే ఒక టర్నింగ్ ఉంది. కారు బ్యాలెన్స్ తప్పినట్టుంది, లోయలో పడిపోయింది. కారు మొత్తం కాలిపోయింది. మనిషి ఆనవాళ్లు కూడా దొరకనంతగా బూడిదైపోయింది. అయ్యో సమంత, మేమెంత దౌర్భాగ్యులమే. కనీసం చివరి చూపకు కూడా నోచుకోకుండా నాకు ఇంతటి బాధను మిగిల్చావు. మా మీద నీకు ఇంత కోపం ఉందని నేను ఊహించలేకపోయానమ్మా. నువ్వు వెళ్తున్నప్పుడు 2 దెబ్బలన్నా కొట్టి ఆపితే మాకిప్పుడు ఈ బాధ ఉండేదే కాదు. అయ్యో, ఎంత పని చేసావు సమంత. శంకర్ ప్రసాద్ గారు, స్పాట్లో మాకీ గొలుసు దొరికింది. ఇది మీ మనవరాలదేమో చూడండి. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదండి. నేనొకటి తలిస్తే ఆ దైవం ఇంకొకటి తలచింది. చివరికి ఈ బాధ మిగిలింది. ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన కష్టం తీరిపోదు వర్ష. అందుకే ఒక పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి అంటారు.